మనం ఆ నకిలీ వాణ్ణి పట్టిస్తే అంతా మనమే చేయించామని వాగుతాడు. దీనికొక్కటే పరిష్కారం. వెంటనే శత్రు గౌతములు పెళ్లి జరిగిపోవాలి. నువ్వు గౌతమి పెళ్లి చేసుకుని మా కళ్ల ముందు కళకళ్లాడుతూ ఉండాలన్నదే మా కోరిక. పెళ్లి విషయంలో కంగారే వద్దు. మీ మనసుకి ఎలా తోస్తే అలా చెయ్యండి. ఇంకా ఎందుకన్నయ్య ఆలోచిస్తున్నావు? చనిపోతూ నేను అడిగిన ఆఖరి కోరిక నువ్వు గౌతమి పెళ్లి చేసుకోవడం. నీకు పాపగా పుట్టాలని నా కోరిక. కంగారు పడాల్సింది ఏమీ లేదు. లైట్ ఫీవర్ అంతే. ఈ టాబ్లెట్స్ 2 days వాడండి, అదే తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. మరి నేను బయలుదేరుతాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. ఓకే. రోగమేంటో తెలిసిందా? జ్వరం మేడం. ఎందుకు వచ్చిందట? దేన్నో చూస్తాను భయపడింది. లైట్గా సైకిక్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. బట్ డోంట్ వరీ, జ్వరం తగ్గిపోతే అంతా సర్దుకుంటుంది. ఇక మీ వైద్య సహాయానికి కృతజ్ఞతలు. రండి డాక్టర్. ప్రేమించి పెళ్లి చేసుకునే వయసులో ఉన్న పిల్ల దేన్నో చూసి దడుచుకుని జ్వరం తెచ్చుకోవటం ఏంటి మాయా? విడ్డూరం కాకపోతే అది ఎవరిని చూసి భయపడి ఉంటుందంటావు? ఏ దెయ్యానో భూతానో చూసి భయపడి ఉంటుంది. కాదు, మన ఇంట్లో నిర్భయంగా తిరుగుతున్నది ఇంకా దేన్నో చూసి భయపడితే మన వాల్యూ ఏముంటుంది? అది భయపడింది మనకే. దాని బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆ ఇంద్రగాడు శాలిని చచ్చారు. వాళ్ళ చావుకి మనమే కారణమని కృష్ణ ఎలాగో ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాడు. మన నెక్స్ట్ టార్గెట్ తనే అని జడుచుకుని ఉంటుంది. మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలే. మీరు చెప్పిన విషయం గురించి ఆలోచించండి. ఏ విషయం శత్రు? అది పెళ్ళి. ఏం ఆలోచించావన్నయ్యా? మీరు చెప్పింది నిజమే. చనిపోయిన వారి ఆశలు తీర్చాలి, బతికున్న వారి బాధ్యతలు తీసుకోవాలి, చావింట్లో పెళ్లి జరగాలి. అంటే పెళ్లికి ఒప్పుకుంటున్నట్టేగా శత్రు? థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండటమే మాకు కావాలి. అవును శత్రు, ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి. నువ్వు ఆనందంగా ఉంటేనే ఈ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. ఈ పెళ్లితో ఆరిపోయిన వెలుగు మళ్లీ వస్తుంది. ఇల్లంతా కళకళ్లాడుతుంది. నిశ్శబ్దం మాయమైపోతుంది. సందడి మొదలవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి విని.
ఏంటి బాబు? నా పెళ్లి ఆర్భాటంగా జరగడానికి వీలేదు పిన్ని. చాలా సింపుల్గా జరగాలి. మన కుటుంబ సభ్యుల మధ్య దండల పెళ్లిలా చేసుకుంటాను. అదేంటన్నయ్య అలా ఎందుకు? ఈ పెళ్లి వల్ల నీ సంసారం చక్కబడుతుంది, గౌతమికి గౌరవప్రదమైన జీవితం దక్కుతుంది. అంతవరకే ఆలోచించాను నేను. ఇంకే సుఖాలు సంతోషాలు నాకు అక్కర్లేదు. అది కాదు శత్రు, నువ్వు మాకొక్కగానొక్క కొడుకు. నీ పెళ్లి ఏ ఆర్భాటం లేకుండా అంత సింపుల్గా ఎలా చేస్తాం? ఇద్దరు ఆడపిల్లలుండగా దీని పెళ్లి అలా చేయాల్సి వచ్చింది. చిన్ని పెళ్లికి బదులు పెద్దనం పెట్టాల్సి వచ్చింది. ఈ కుటుంబంలో జరిగే ఆఖరి పెళ్లి వేడుక ఇది శత్రు. ఆ తర్వాత ఎప్పుడో నీకు పిల్లలు పుట్టి తనకి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పుడు గాని వేడుకలుండవు. లేదు పిన్ని, చిన్ని పెళ్లి గురించి నేను ఎన్నో కళ్ళు కన్నాను. నాకు చిన్నికి ఒకే వేదికపై పెళ్లి చేయాలని మీరు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు చిన్ని లేదు, వినయ్ కూడా లేడు. వాళ్ళు లేకుండా అసలు నా పెళ్లి జరగకూడదు పిన్ని. కానీ చేసుకోక తప్పడం లేదు. అందుకే సింపుల్గా చేసుకుంటాను. అది కాదు శత్రు, చనిపోయిన వాళ్ళ కోసం పడే దుఃఖాన్ని మర్చిపోవడం కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నా. అది కూడా దుఃఖంతో చేసుకుంటానంటావేంటి? నేను చెప్పేదేంటంటే, సరే పిన్ని, మీరు కోరుకున్నట్టే నాకు గౌతమికి అంగరంగ వైభవంగా పెళ్లి చేయండి. ఆ పెళ్లి ఎలా జరగాలంటే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ ధైర్యం చచ్చిపోవాలి. ఆ వేద మంత్రాలు నా శత్రువుల చెవులను హోరెత్తించాలి. పెళ్లి బాజాలు వాళ్ళ గుండెలు బద్దలు చెయ్యాలి. మాపై కురిసే అక్షంతలు వాళ్ళ కళ్ళల్లో నిప్పులవ్వాలి. ఎందుకురా బ్రతికున్నావు అని సిగ్గుతో చచ్చిపోవాలి. అలాగే బాబు, రేపే పంతుల్ని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాను. పెళ్లి ధూమ్ధామ్గా చేస్తాను. నా మాట మన్నించినందుకు చాలా థ్యాంక్స్. ఇకపై మీకోసం ఏమైనా చేస్తాడమ్మా ఈ శత్రు. ఎవరినైనా ఎదిరిస్తాడు. చెప్పావు కదా బాబు, ఇక చూసుకో. ఈ మాయాదేవి కొడుకు పెళ్ళా మజాకా అనిపించేటట్టుగా చేస్తా. కృష్ణకి భలే ఇచ్చావన్నయ్యా. ఫేస్ మాడిపోయింది. పెళ్లి చేస్తే ఇంకా మాడిపోతుంది. అప్పుడు ఇష్క కాళ్ళ దగ్గరికి వస్తాడు, చచ్చినట్టు కాపురానికి ఒప్పుకుంటాడు. సర్లే, ఇప్పుడు ఆ గొడవంత ఎందుకు? శత్రు,
గౌతమి పైనుంది, వెళ్ళి తనకి శుభవార్త చెప్పు. చెప్పాను కదా, నా గెస్ ఎప్పుడూ తప్పుపోదని. శత్రు ఇక మన చేతులు దాటి ఎక్కడికి వెళ్ళడు. కన్ఫర్మ్. గౌతమి, మీరా ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను గౌతమి. సారీ గౌతమి, నీకు చెప్పకుండా కింద ఒక నిర్ణయం తీసుకున్నాను. నిజానికి ఆ విషయం ముందు నీకు చెప్పాల్సింది. ఏంటండి? అది నేను మన పెళ్లికి ఒప్పుకుంటున్నాను గౌతమి. ఈ విషయమే పిన్నికి ఇష్కకు కింద చెప్పొచ్చాను. వాళ్ళు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయబోతున్నారు గౌతమి. నా మీద జాలితో ఈ పెళ్లి ఒప్పుకుంటున్నారా? చెప్పాను కదండి, నాపై అపనిందలు వస్తాయన్న జాలితోనూ చావి ఇంట్లో పెళ్లి జరగాలన్న సంప్రదాయం కోసమో మీరు బలవంతంగా ఈ పెళ్లి చేసుకోవద్దు అని. మీ మనసు స్థిమిత పడ్డప్పుడు, మీరు సిద్ధంగా ఉన్నప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. నేను ఈ పెళ్లి నువ్వు చెప్పిన కారణాలతో చేసుకోవట్లేదు గౌతమి, స్వార్థంతో చేసుకుంటున్నాను. అవును గౌతమి, ఈ పెళ్లి వెనుక నా స్వార్థం చాలా ఉంది. ఒకటి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. రెండు, నీకు నాకు పెళ్లి జరగాలన్నది చిన్ని కోరిక, బహుశా తన ఆఖరి కోరికది. దీన్ని నెరవేర్చడం నా బాధ్యత. మూడు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటే కృష్ణ ఇక ఎప్పటికీ నీ జోలికి రాడు, ఇష్కాతో రాజీ పడతాడు. ఆ చెల్లెలి జీవితం బాగుపడుతుంది. 4, అన్నింటికన్నా ముఖ్యమైనది ఇది. చిన్ని చనిపోకముందు తను మనతో అన్న మాటల్ని మనం సరిగ్గా నోటీస్ చేయలేదు. తనేమందంటే, చిన్ని చనిపోయి మళ్ళీ మన బిడ్డగా పుడతానంది. అన్నయ్య అని పిలిచిన ఆ నోటితో నాన్న అని పిలవాలనుకుంటుంది. నా పాపగా ఉండాలనుకుంటుంది. నేను నా చెల్లెల్ని విడిచి ఉండలేను గౌతమి. తను లేకుండా ఎన్నో రోజులు బ్రతకలేను. ఇది నా స్వార్థం అనుకో, ఇంకేమైనా అనుకో, నా చిన్ని మళ్ళీ నాకు కావాలి గౌతమి. తను ప్రామిస్ చేసింది కదా మళ్ళీ తను తిరిగి వస్తానని, మాట తప్పదు గౌతమి. మళ్ళీ నా బిడ్డగా పాపాయిగా వస్తుంది. నా ఎదపై ఆడుకుంటుంది, నా భుజాలపై ఎక్కి కేరింతలు కొడుతుంది, నా చేయి పట్టుకుని నడుస్తుంది గౌతమి. గౌతమి, నేను కూడా ఆశపడుతున్నాను గౌతమి. నా పాపకి నాన్న వాళ్ళని కోరుకుంటున్నాను. నా చెల్లెలు ఒక జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. రక్త మాంసాలతో సజీవమై నా ప్రతిరూపంగా రావాలి. ఇది నా స్వార్థం గౌతమి. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ జన్మలో చిన్నికి తల్లి లేదు. వచ్చే జన్మలో దానికి తల్లి అవుతావా గౌతమి?
ఇదంతా నీకు ఇష్టమైతేనే. నిన్ను బలవంత పెట్టను, నా స్వార్థం కోసం నిన్ను బలిపెట్టను గౌతమి. నీకిష్టం లేకపోతే నాకిష్టమే. ఈ జన్మలోనే మమతానురాగాలు తెంచుకోలేక మళ్ళీ పంచుకోవడానికి వస్తున్న పాపాయిని ఈ లోకంలోకి తీసుకొచ్చి అమ్మగా స్వాగతం పలకడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మంచితనమే నిన్ను ప్రేమించేలా చేసింది. రాబోయే నీ అమ్మతనం నిన్ను జీవితాంతం పూజించేలా చేస్తుంది. పద గౌతమి, నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం. దా. డాడీ, మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను గౌతమి పెళ్లి చేసుకోబోతున్నాం. రేపు నిశ్చితార్థం. డాడీ, అమ్మా గౌతమి, కొద్దిగా మంచినీళ్ళు తీసురమ్మా. తీసుకొస్తాను. ఈ పెళ్లి కరెక్ట్ కాదు శత్రు. నువ్వు గౌతమ్కి తగిన జోడీ కాదు. ఎందుకు డాడీ? ఎందుకంటే గౌతమి కృష్ణ ప్రేమించుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమికులరా. గతం మర్చిపోయిన గౌతమి తన ప్రేమను మర్చిపోయింది శత్రు. కానీ కృష్ణ గౌతమిని మర్చిపోలేదు. ఆ జంటను విడదీద్దురా. ఈ కథ వాడు చెప్పాడా? కథ కాదు, ఇది నిజం శత్రు. వాడు చెప్పింది మీరు విన్నది నిజం కాదు డాడీ. ఈ 4 గోళ్ల మధ్య ఉన్న మీకు చాలా నిజాలు తెలియవు. గౌతమి కోసం వాడు కథలు చెప్తున్నాడు. మీరు వాటిని సిన్సియర్గా నమ్మేసి నాకు సలహాలు చెప్తున్నారు. కృష్ణ మంచివాడు శత్రు, నమ్మదగ్గ వ్యక్తి. మనమే అతనికి ద్రోహం చేశాం. అటువంటి వాడు అబద్ధాలు చెప్పడరా. ఏంటి డాడీ అతన్న మంచి? వినయ్ చంపడం మంచా? వినయ్ చావు గురించి చెప్పి చిన్ని చావు కారణం అయ్యాడే, అందుకు నమ్మాలా? గౌతమిని వాడు ప్రేమించలేదు డాడీ, కామించాడు. ప్రేమించిన వాడైతే అలా ఆడపిల్లని హోటల్ గదికి తీసుకెళ్తాడా? అర్ధరాత్రులు అసభ్యంగా ప్రవర్తిస్తాడా? వాడికి మనం ద్రోహం చేయలేదు డాడీ, వాడే మనల్ని మోసం చేస్తున్నాడు. వాడి గురించి తెలియక ఇన్నాళ్ళు నేను మోసపోయాను. మీరింకా వాడిని నమ్ముతూనే ఉన్నారు. దయచేసి మోసపోవద్దు డాడీ, మోసపోకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది శత్రు. కృష్ణ నిజంగా మంచివాడురా. అతనికి గౌతమికి పెళ్లి జరగడమే న్యాయం. నా మాట వినరా. న్యాయమైనా కూడా ఈ పెళ్లి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అసలు మీకు ఈ పెళ్లి గురించి ఏమీ తెలియదు డాడీ. శత్రు, అవును, పెళ్లి గురించి మీకు తెలిస్తే మీరు రెండో పెళ్లి చేసుకునేవారు కాదు. నేను చిన్ని ఇలా వీధిన పడేవాళ్ళం కాదు. మీరు చేసుకున్న రెండో పెళ్లి వల్ల మా 2 బతుకులు చితికిపోయాయి. కానీ నేను చేసుకున్న ఈ పెళ్లి వల్ల మన కుటుంబాలే నిలబడతాయి డాడీ. నేను గౌతమి పెళ్లి చేసుకోవాలన్నది చిన్ని ఆఖరి కోరిక. ఈ పెళ్లి వల్ల తనకు ఆత్మశాంతి లభిస్తుంది. గౌతమికి కృష్ణ బెడదపోయి నా భద్రత లభిస్తుంది. గౌతమికి నాతో పెళ్ళైతే కృష్ణ కూడా ఇష్కతో రాజీ పడతాడు. ఈ పెళ్లి వల్ల ఇన్ని లాభాలుంటే పెళ్లి గురించి తెలియని మీరు మాత్రం వాడికి వత్తాసు పలుకుతున్నారు. వాడికి గౌతమ్ నుంచి పెళ్లి చేయకపోతే అనర్థమని శాపాలు పెడుతున్నారు. మీరు కాదు, ఎవరు చెప్పినా ఈ పెళ్లి ఆగదు. కృష్ణ కూడా ఈ పెళ్లి ఆపలేడు. డాడీ, మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. నాన్నగారు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నువ్వు కూడా తీసుకుని వచ్చే గౌతమి. కూర్చోండి అంకుల్.
అలాగేనండి అంకుల్. నన్ను ఆశీర్వదించండి అంకుల్. వస్తాను అంకుల్. గౌతమి పెళ్లి చేయడానికి మీరెవరు?